శ్రీరాముడు రావణ మర్దన జరిగిన తర్వాత సీతను తీసుకుని రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. श्री राम ने रावण का वध करने के बाद सीता को लाने की आज्ञा दी। హనుమంతుడు, సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు ముగ్గురు కూడా వెళ్ళారు. हनुमान, सुग्रीव और विभीषण उन्हें लेने गए। ఆమె ఏ విధంగా చేస్తున్నారు? తన యొక్క అరణ్యము నుంచి ఏ యొక్క ఏరోప్లేన్ లోపల తీసుకుని పోయాడో రావణుడు, అదే ఏరోప్లేన్ లో ఆమె తీసుకుని వస్తుంది. దానినే పుష్పక విమానం అన్నారు. वे सीता को कैसे ला रहे हैं? उन्होंने उसी पुष्पक विमान का उपयोग किया जिसका उपयोग रावण ने सीता का अपहरण करने के लिए किया था। ఆ పుష్పక విమానంలో కూర్చుంది సీత. सीता उस पुष्पक विमान में बैठ गई। హనుమంతుడు ప్రార్థిస్తున్నాడు. हनुमान प्रार्थना करने लगे, తల్లి, ओ माँ, మీ ఈ అశోకవనంలో 10 నెలలు ఉండినంత వరకు మిమ్మల్ని చాలా హింసించారు ఈ రాక్షసులు. आप इन 10 महीनों में अशोक वन में राक्षसों द्वारा दिए गए कष्टों को झेलती रही। మీరు ఒక్కతూరు నాకు ఆజ్ఞాపించండి. आप मुझे एक बार आज्ञा दें, ఈ రాక్షసులందరికీ నేను భస్మం చేసి పెడతానన్నాడు. मैं उन राक्षसों को क्षण भर में जलाकर भस्म कर दूंगा। హనుమంత ఉద్రేకపడవద్దు. सीता ने कहा, हनुमान क्रोध मत करो, ఇది సరైన సమయం కాదు. यह सही समय नहीं है। ఇది ప్రభు యొక్క ఆజ్ఞతో ఈ రాక్షసులు ఈ పని చేశారే కానీ వారి స్వబుద్ధితో చేసినవి కాదు. इन लोगों ने ऐसा इसलिए किया क्योंकि उन्होंने अपने राजा की आज्ञा का पालन किया। ప్రభు ఆజ్ఞను శిరసావహించడము ప్రజల యొక్క సంబంధం. सभी लोगों के लिए अपने प्रभु की आज्ञा का पालन करना कर्तव्य है। కనుక రావణ యొక్క ఆజ్ఞ వల్ల ఈ రాక్షసులన్నీ హింస పెట్టారు. रावण की आज्ञा के कारण ही इन राक्षसों ने मुझे पीड़ा पहुंचाई है। వీరిని హింసించడం మంచిది కాదు. इसलिए अब उन्हें नुकसान पहुंचाना ठीक नहीं है। హింసయే కాకుండా వీరి యొక్క స్వభావములు కూడా ఈ రకంగా ఉంటాయి. इतना ही नहीं, इनका प्राकृतिक स्वभाव भी ऐसा ही होता है। చక్కని కథ చెప్పింది ఒక సీత. सीता ने वहां एक कहानी सुनाई। ఒకానొక వేటగాడిని ఒక పులి తరుముకొని వచ్చిందట. एक शेर ने एक शिकारी का पीछा किया। వాడు ఎక్కడ దిక్కు తోచక మార్గం లేక ఒక చెట్టు ఎక్కాడు. असहाय होकर शिकारी एक बड़े पेड़ पर चढ़ गया। ఆ పులి చెట్టు కింద కూర్చుంది. ఇంకా शेर पेड़ के नीचे बैठ गया। వాడు దిగేంత వరకు వాడి కోసం కాచుకుంది. वो शिकारी के पेड़ से नीचे उतरने का इंतजार करने लगा। ఈ లోపల చూస్తే ఆ పొదల మధ్యలో చెట్టు పైన ఒక కరడి ఎలుగుబంటి ఉంటుండాలి. और वहां पेड़ की शाखाओं के बीच में एक भालू था। పైన చూచాడు ఎలుగుబంటు, కింద చూచాడు పులి. వీడి ప్రాణం అక్కడే పోయాయి. उसने ऊपर देखा तो भालू, और जब उसने नीचे देखा तो शेर था। वह बहुत भयभीत हो गया। పైనే ఉంటే ఈ యొక్క ఎలుగుబంటి తింటుంది, కిందికి పోతే పులి నన్ను ఆహారంగా తీసుకుంటుంది. यदि वह ऊपर जाता तो भालू उसकी खबर लेगा, और यदि वह नीचे आता है तो शेर उसको खाने के लिए तैयार बैठा है। నా గతి ఏమిటి मेरे साथ क्या होने जा रहा है? అని అనుకుంటున్నాడు ఈ వేటగాడు. मेरा क्या होगा? शिकारी ऐसा सोच रहा था। ఈ లోపల పులి చెప్పిందట ఆ యొక్క ఎలుగుబంటుకు, इसी बीच शेर ने उस भालू से कहा, ఓ ఎలుగుబంట, నాకు చాలా ఆకలిగా ఉంటుండాలి. अरे भालू, मुझे बहुत भूख लगी है। ఇతన్ని నేను ఎంతో ఇష్టంతో తరుముకొని వచ్చాను. मैं जिसका शिकार कर रहा था उसने यहाँ शरण ली है। నీ నివాసం అతనికి నీడగా చిక్కింది. मैं बहुत दूर से इसका पीछा करते हुए आया हूँ। అతన్ని ముందు కిందికి నెట్టివేయి. पहले उसे नीचे गिराओ, నా ఆకలి తీసుకొని నేను వెళ్ళిపోతానని. मैं अपनी भूख मिटाकर वापस चला जाऊंगा। మృగముల లోపల ఇంతటి స్వభావం ఉంటుందని ఎవరు కూడా గుర్తించుకోలేరు. जंगली जानवरों के स्वभाव को कोई नहीं समझ सकता। ఎలుగుబంటి చెప్పింది, भालू ने कहा, అయ్యా ఓ యొక్క పులి, ఈ యొక్క వేటగాడు నా అతిథిగా వచ్చాడు నా గృహానికి. अरे शेर, ये जान लो कि यह शिकारी मेरा अतिथि है। నా ఇంటికి వచ్చాడు. నా ఈ వృక్షం నా ఇల్లు. ये मेरे घर आया है। ये वृक्ष मेरा घर है, मेरा निवास स्थान है। అలాంటి వారిని అతిథి అభ్యాగతులను ఆదరించడమే నా యొక్క సహజ లక్షణము. ये मेरे घर एक अतिथि के रूप में आया है, और अतिथि का सत्कार करना मेरी विशेषता है। నేను అతన్ని కిందికి నెట్టను मैं उसे धक्का नहीं दूंगा। అని చెప్పేటప్పటికే ఈ యొక్క పులి చాలా క్వైట్ గా నిలిచిపోయింది. शेर चुप रहा। కొంతసేపు అయ్యేటప్పటికి ఎలుగుబంటికి చక్కగా నిద్ర వచ్చింది. थोड़ी देर बाद भालू को नींद आने लगी। అప్పుడు మెత్తగా ఈ యొక్క వేటగానికి చెప్తుంది అది పులి,
और शेर धीरे से शिकारी से कहने लगा, ఒరే వేటగాడా, నీకోసమే నేను వచ్చాను. वो शिकारी, मैं तुम्हारे लिए आया हूँ। ఇది ఇప్పుడు ఎలుగుబంటి నిద్రపోతుంది, దాన్ని కిందికి నెట్టు, దాన్ని తినేసిపోతాను, నిన్ను వదిలిపెడతాను అని. शेर ने कहा, अब भालू सो रहा है, इसे नीचे धकेल दो, मैं इसे खाकर लौट जाऊंगा, मैं तुम्हें चोट नहीं पहुंचाऊंगा। మనిషికి కృతజ్ఞత లేదు, उस मनुष्य में कृतज्ञता जरा भी नहीं थी, కానీ తన దాన్ని తాను తప్పించుకునే నిమిత్తమై ఈ ఎలుగుబంటిని కిందికి నెట్టాడు. और उसने भालू को नीचे धकेल दिया। అది కింద పడే సమయంలో మెలకు వచ్చింది, ఏదో ఒక చెట్టు కొమ్మను పట్టుకుంది. नीचे गिरते हुए उसने पेड़ की एक शाखा को पकड़ लिया। పట్టుకుంది, తర్వాత ఏదో ఒక విధంగా పైకి తిరిగి ఎక్కిపోయింది. आखिरकार किसी तरह वह ऊपर चढ़ गया। అప్పుడు ఈ పులికి గరిడెకి చెప్తుండాలి, और तब शेर उस भालू से कहने लगा, చూడు, देखो, నీవు నీవు ఆచరించి అతిథిగా అతన్ని అంగీకరించి ఎంతో అతనికి క్షేమాన్ని ఇచ్చినప్పటికీ నీ పైన కృతజ్ఞత లేకుండా నిన్ను కిందికి నెట్టుతూ వచ్చాడు ఈ మనిషి. जिस मनुष्य ने अतिथि के रूप में तुम्हारे स्वागत और आत्मीयता का आनंद लिया, वह अब कृतज्ञ होकर तुम्हें नीचे धकेल रहा है। You down without any గరిడెకి gratitude. చెప్పింది, అయ్యా, అతని స్వభావం అది కావచ్చును, కానీ నా స్వభావం అది కాదు. भालू ने कहा, ये उसका स्वभाव हो सकता है, लेकिन ये मेरा स्वभाव नहीं है। నన్ను ఆశ్రయించినటువంటి వారిని నాకు ఇచ్చే అపకారం నేను ఎప్పుడు తలపెట్టను. मैं किसी भी अतिथि को नुकसान नहीं पहुंचाऊंगा जो मेरी संगति में मेरे साथ हो। అని చెప్పేటప్పటికీ నిజంగా ఎవరెవరి స్వభావం ఏ రీతిగా ఉంటారో చెప్పడానికి వీలు కాదు. किसी भी व्यक्ति के स्वभाव का अनुमान लगाना संभव नहीं है। ఈనాటి ప్రపంచంలో మానవులకు త్యాగము, ఒక విధమైనటువంటి యొక్క కృతజ్ఞత రెండు కూడా శూన్యమైపోయాయి. आज आधुनिक दुनिया के प्रपंच में मनुष्य त्याग और कृतज्ञता के गुणों को खो चुका है। ఈ యొక్క కృతజ్ఞత లేకపోతే ప్రయోజనం ఏమిటి? इस कृतज्ञता की भावना के बिना मानव जन्म का क्या उपयोग है? ఈ కృతజ్ఞత లేకపోవటమే కాకుండా అసూయ భావం మరింత అభివృద్ధి అవుతూ వచ్చింది. मनुष्य न केवल कृतज्ञ है, बल्कि उनमें विद्वेष और ईर्ष्या भी है। ప్రతి మానవుని యందు కూడా ఇంతో అంతో అసూయ ఉంటుండాలి. हर इंसान में थोड़ी बहुत ईर्ष्या होती ही है। ఈ అసూయ లేనిటువంటి మానవుడు ఎక్కడా కనిపించలేదు. यहाँ कोई इंसान ऐसा नहीं है जिसमें ईर्ष्या न हो। ఒకవేళ ఉంటే అనసూయ యందు మాత్రమే ఈ అసూయ లేకుండా ఉండవచ్చు. केवल अनुसूया जो अत्रि ऋषि की पत्नी थी, उनमें कोई ईर्ष्या नहीं थी। అందువలననే ఆమె గర్భంలో త్రిమూర్తులు వచ్చి పుట్టారు. यही कारण है कि उसने त्रिमूर्ति यानी दत्तात्रेय को जन्म दिया। కనుక అసూయ మాత్రము ఒక మంచిగా ఉన్నారని వారిపైన ఏ విధంగా చర్యలు కోరకూడదు. हमें कभी भी अच्छे लोगों से ईर्ष्या नहीं करनी चाहिए। వారు గొప్ప కీర్తివంతులు అవుతున్నాడని చెప్పని వారిని మనం అపకారంగా చేసుకోకూడదు. अगर कोई अच्छा नाम कमाता है, हमें उन्हें कभी कष्ट नहीं पहुंचाना चाहिए। ఎవరైనా మంచి అభివృద్ధికి వస్తుంటే వాళ్ళని చూసి ఆనందించాలి. यदि कोई उन्नति कर रहा है तो आनंदित हो जाओ। ఇలాంటి పవిత్రమైన విశాల హృదయం ఈనాడు మానవుని యందు చాలా కరిగిపోయింది. ऐसी विशाल हृदय वाली सोच आज घट रही है। समस्त लोक